ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడానికి కూటమికి సంబంధించిన నాయకులకు పాయింట్స్ ఏమీ దొరకట్లేదేమో, కారణం ఏంటో తెలియదు కానీ కేవలం ఒక మడ్ చిల్లింగ్ మాత్రమే, విషం చెమ్మడం మాత్రమే లక్ష్యంగా కూటమి నేతలు పెట్టుకున్నట్టు కనపడుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 2019 వరకు 24 వరకు 19 నుంచి 24 వరకు పాలన నడిచింది. ఆ పాలన ప్రజా కంటక పాలనగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, మాకు ఓట్లేయండి అంటూ అభ్యర్థించాయి. ఈ సందర్భంగా రాష్ట్రం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయింది, ఒక శ్రీలంకలా మారబోతోంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అంటూ ప్రధానంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మద్యం కారణంగా లక్షలాది మంది చనిపోయారు అంటూ అప్పటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి కామెంట్ చేయడం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు ఉమెన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారు, 30,000 మంది మహిళల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బయటకు అమ్మేశారు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. సో ఇట్లాంటి ఒక 3-4 అంశాలతో పాటు బాబాయిని చంపేశారు, బాబాయిని చంపేసిన కేసు నుంచి బయటపడడం కోసం కేంద్రంలో పెద్దలకు రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టేశారు, ఆదానీలకు అంబానీలకు ఆంధ్రప్రదేశ్ ఆస్తుల్ని రాసిచ్చేస్తున్నారు, పోర్టుల్ని రాసిచ్చేస్తున్నారు, ఇటువంటి విమర్శలన్నీ గత జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన చేస్తూ వచ్చారు.